నమస్తే అండి. కొండా కోనల్లో కొండా రేట్లు పార్ట్ 1 అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పుడు పార్ట్ 2 అండి. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమేమి బేటా ఇస్తారండి? ఏమేమి కొడతాం? పిట్ట పుట్ట కొడతాం. పిట్ట పుట్ట కొడతారా? అవునా? ఇంకేమన్నా పందులు? పందులు అంతే. తినవలసిన తిండే కొడతాం. తినవలసిన తిండే కొడతారు. ఓకే ఓకే. పేరు మీ పేరు? కదల కన్నప్పరెడ్డి, కోరమన కొట్లు. కదల కన్నప్పరెడ్డి కోరమన కొట్లు. మీకు పండుగలు ఎప్పుడు జరుగుతాయండి? బాయి బొక్క వచ్చే నెలకు జరుగుతుంది. ఏప్రిల్కి జరుగుతాయా బాయి బొక్క? 5 తారీఖు 6 తారీఖు జరుగుతూ ఉంటా. 5 తారీఖు 6 తారీఖు మేము వస్తా, చూపిస్తారండి మొత్తం. నీ వీడియో కొట్టవచ్చుగా వీడియో? ఓకే ఓకే చూస్తా. మొత్తం ఇంటి బద్దలు కూడా అక్కడ వీడియో కొడితే మొత్తం ఫోటోలు పంపు చేయవచ్చు. ఏమేమి వ్యవసాయం ఏం చేస్తారండి? అదే కొండపోడు వ్యవసాయం చేస్తారు. ఏమేమి పండిస్తారు? సామ, సజ్జ, కొర్ర, జొన్న. అంతే. మీరు అదే తింటారా? కింద దిగి వ్యవసాయం చేయవాలంటే మాకు అలవాట్లేదు. తెల్లవర్షాలు సాలితే వ్యవసాయం అవుతుంది. అప్పుడు మంచిగా ఏతు రొట్టకం అయితే సారం పడితే మంచిగా ఏతు అవుతుంది. ఏమేమి తింటారు? ఏం తెలిసి సజ్జ, జొన్న, కొర్ర, సామ, బొబ్బర్లు, నల్ల బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, అదే రకం పండు అదే పండిస్తారు. మీరు ఆడపకాయ. మీది ఏంటిది? మీ కదల కన్నప్పరెడ్డి, కోరమన కొట్లు. కదల కన్నప్పరెడ్డి, కొండ రాజురెడ్డి జాతులు. మీరు పల్లపరెడ్డి జాతులు. మొత్తం ఏమేమి ఉన్నారు? మొత్తం కొండారెడ్డి వాళ్ళు ఉన్నారు. పైన ఎవరెవరు ఉన్నారు? నా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ముంతారు, కదల కులం ముంతారు, మేడిపల్లి కులం ముంతారు, వల్ల కులం ముంతారు, వల్ల జాతి ఉంత, వల్ల జాతి ఉంత, కోండ్ల జాతి ఉంత, చూడ్రు జాతి ఉంత, బూదర జాతి ఉంత, ఇజ్జలూరు సాందల జాతి ఉంత, అట్టంత. మొత్తం పైన గుట్టల మీద మొత్తం. ఇప్పుడు ఎన్ని గుట్టలు ఉన్నాయండి ఇక్కడ పైన? అంతా గుంపులు ఉంటారు. వేరే జాతులు. 1000 బంధువులు. 1000 బంధువులు. మేము 1000 బంధువులు ఉన్నారు. మీ కట్ట జాతి, మా కట్ట జాతి. పండగలు మాంసం తింటారా? మాంసం పండగలు ఏ జాతికి ఆ జాతికి పెట్టి తింటాం. ఎలా చేసుకుంటారు? అట్టనే మీరు చేసినట్టు చేసి వేసుకొని తింటాం. మీరు ఎట్లా చేస్తారు? ఎక్కడ చేసి అంటే మీరు మాకు సమ్మక్క ఉంది అంటే కొండ పెడతారు. మేము పండుగలు మళ్ళీ 5, 6 తారీఖులో ఉన్నాయా? ఓకే ఓకే అండి. ఏప్రిల్ 6 తారీఖు, 5 తారీఖు, 7 తారీఖు, 5 తారీఖు, 6 తారీఖు అయిపోతుంది. మీ ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఉంటుందా? ఇది కరెంట్ ఉన్నది. ఏది? సోలార్. ఓన్లీ సోలార్. ఎవరైనా వస్తారా? గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వస్తారా? వెళ్తారు అంతే. ఇంకేం చేస్తారు? ఇంకేం లేదు, అంతే. మామిడి పండుగ అప్పుడు పండుగ తీయాలి. మామిడి పండుగ వస్తాను. ఆటోలో తీయాలి వేడి. అమ్మా ఏం పేరు? కదల గంగమ్మ. ఏం చేస్తారమ్మా? సంత వెళ్తుందా? సరే. కూరగాయలుగా అలెవలు అమ్మాయి కోడలద్దా? వచ్చిందా? వచ్చి ఏం చేస్తారండి మీరు? ఏం పేరు మీ పేరు? కదల కొమ్మారెడ్డి. ఏం చేస్తారు? మామిడి బంద. కదల కొమ్మిరెడ్డి, కోరమన కొట్లు, కదల కన్నప్పరెడ్డి. మా నాన్న తమ్మిరెడ్డి. ఇప్పుడు
కొండల మీద వ్యవసాయం చేయబట్టి మేము బడుకుతున్నాం. ఉమ్, ఆ బడికించి మాకు మంచిగా నిదాంజంగము మాకు కావాలన్నది మా బడుకు. ఉమ్. ఏం పేరమ్మా? కదల భూములమ్మ. ఏం చేస్తారమ్మా? మేము అదే పని చేస్తాం, వ్యవసాయము చేనులు చేస్తాం మేము. ఉమ్, కుండపోడు ఉమ్, ఇక్కడ పండుతున్న తింటాం మేము అన్నం. మీరు హాస్పిటల్ హాస్పిటల్ పోవాలంటే జ్వరాలు అయితే పోతాం, జబ్బులు కొడితే అప్పుడు టేబ్లెట్లకు వెళ్తాం. ఇంటర్ ఛాన్స్ అయితే మా బడుకు. ఇప్పుడు పిల్లలకి ఇట్లా ప్రాబ్లం వస్తే చాలా పెరబాత అయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. అంటే నా ప్రెగ్నెంట్ దెబ్బలు అయితే మాకు కూడా హాస్పిటల్ వెళ్తే ఇంటర్ ఛాన్స్ అయితే అప్పుడు టేబ్లెట్ మింగు తగ్గిపోతున్నాం. కిందికి వెళ్ళాలి, డాక్టర్లు పైకి రారు. డాక్టర్ల దగ్గర వెళ్ళాలి, డాక్టర్లు పైకి రారు. రారు. డాక్టర్ల పెళ్లి మాకు చూడు అది ఉన్నా ధర్మ హాస్పిటల్ అక్కడ వెళ్తే టేబ్లెట్ మొత్తం ఇస్తారు. భోజనం పొద్దు ఎప్పుడెప్పుడు ఇస్తారు భోజనాలు? అది అప్పుడే ఇప్పుడే తిన్నారా? 8 గంటలకు 9 గంటలకు భోజనం వేసినాం. వెళ్ళిపోతాం, కిందికి దిగాలి. కిందికి దిగుతారా? ఎప్పుడు మంచిగా వచ్చి గుట్టెక్క మంచిగా వీడియోలు కొట్టించు, అప్పుడు మంచిగా మాట. అమ్మ పూజారి అన్నారు కదా, చామల పండుగ ఒకటే, పిండి పండుగ ఒకటే, మరకాయ పండుగ ఒకటే. మరక పండుగ ఈ రోజు చేస్తాం. ఈ చామల పండుగ వర్షకాలం అప్పుడు చేస్తాం. వర్షకాలం జొన్న బయటికి వెళ్తేప్పుడు కొండ జొన్న అయినప్పుడు మళ్ళీ పిండి పండుగ చేస్తాం. అంతే మేము చేసేది. అది అయిపోతే అందరు తినవలసిన పని. కొండరెడ్డి చిన్నతంగ 3 కుటుంబాలు, మధ్యకుంట 6 కుటుంబాలు, వేంసగండ 5 కుటుంబాలు, తడగొప్ప 5 కుటుంబాలు, మామిడిగండ 3 కుటుంబాలు, కోరమన కొట్లు 3 కుటుంబాలు. అంతవరకు మాకు జాయం చేసేది. ఇంకా వేరే ఊర్ల మీద చూడలేదు. మొత్తం కొండ మీదనే, కొండ మీదనే. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. 3 కుటుంబాలు అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి బండి బాగుంది. బండి పట్టుకో దిగాలి. మరి పిల్లలు చదువుకుంటారా? ఎందుకు? హాస్టల్ దూరం కదా. హాస్టల్ దూరం. పిల్లలు ఇద్దరు రామేశ్వరెడ్డి పోతిరెడ్డి చదువుండు, చదువుకుంటే వారు దెబ్బలాడు ఇంటికాడ ఉన్నారు. ఇప్పుడు ఇంటికాడనే ఉన్నారా? ఎక్కడ? అదే హాస్టల్. అవును, అక్కడ హాస్టల్ ఉంది. అవును, చదువుకున్నారు కానీ అక్కడ చింతపాకు వెళ్ళి ఇలా ఉండి బొండాలతో కొట్టు మగ్గడి మీద రటాయిబులు ఇక్కడ రచ్చాలు తెలివి వచ్చిన అక్కడ దెబ్బలు కొడితే ఎట్టుంటా నీకు గట్టింటావు. ఏంటి అది? ఏంటి? ఏం కళ్ళు? గిరిక కళ్ళు. చూంచు ఒకసారి, ఇటు చూంచు. ఎలా ఉంటుంది? గిరిక కళ్ళు. నేను పోసే ఉంటానేమో. పోను తాగిన వాళ్ళు